That doesn't mean we reach perfection in a day. The Christian life, the Bible says, like a race. దాని అర్థం ఏంటంటే మనం ఏదో ఒక్క రోజులోనే పరిపూర్ణం అయ్యామని కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం వంటిది. Being born again is coming to the starting line. That's all. క్రొత్తగా జన్మించటం అంటే మనం ప్రారంభ గీత దగ్గరికి వచ్చాం అంతే. It's a marathon race of 70 years where you run. As you run, you get closer and closer and closer to the finishing line. అది ఒక మారథాన్ పరుగు పందెం వంటిది. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి చివరికి ముగింపు గీత దగ్గరికి రావటం. But don't stay at the starting line. కానీ ప్రారంభ గీత దగ్గర ఆగిపోవద్దు. When you are born again, when you accept Christ, you are born again, you come to the starting line. నువ్వు క్రొత్తగా జన్మించినప్పుడు క్రీస్తుని అంగీకరించినప్పుడు నువ్వు ప్రారంభ గీత దగ్గరికి వచ్చావు. All it means is you have turned your back and come to the starting line. Now I want to run. నువ్వు చేసిందల్లా ఏంటంటే నీవు వీపు దానికి చూపించి ఇటువైపు పరిగెత్తడానికి ప్రారంభ గీత దగ్గరికి వచ్చావు. Or to use another illustration, I've laid a foundation, now I want to build a house. ఇంకొక సాదృశ్యం చెప్పాలంటే నువ్వు మంచి పునాది వేసుకున్నావు, ఇప్పుడు నువ్వు భవనాన్ని కట్టాలి. So it's the most wonderful life you can ever live. కాబట్టి ఇది ఎంతో అద్భుతమైన జీవితం నువ్వు జీవించగలిగింది. Because if you respond to the teachings of the Bible, you'll just go more and more higher up the mountain, become more and more like Christ in your life. బైబిల్ యొక్క బోధనను నీవు అనుసరిస్తూ ఉన్నట్లయితే నీవు ఆ కొండని ఇంకా ఎక్కుతూ క్రీస్తు వలె ఆయన యొక్క సారూప్యంలోనికి ఇంకా మారవచ్చు. And all the bad things in your life will be eliminated. నీ జీవితంలో ఉన్న చెడ్డ విషయాలన్నీ కూడా తొలగించబడుతూ ఉంటాయి. So what must you do practically to become a Christian, a true Christian, to be born again? ఒక నిజమైన క్రైస్తవుడిగా, క్రొత్తగా జన్మించిన క్రైస్తవుడిగా ఉండాలంటే ప్రాక్టికల్గా నువ్వేం చేయాలి? First of all, you need to acknowledge you're a sinner. మొట్టమొదటిగా నీవు ఒక పాపివి అని నువ్వు గుర్తించాలి. How much you're aware of your sin? Maybe very little. Maybe you think only 2 or 3 rooms in your house are dirty. Never mind. నీ పాపాన్ని నువ్వు ఎంతైనా తెలుసుకోవచ్చు. అది కొద్దిగా ఉండొచ్చు. నీ భవంతిలో కేవలం 2 గదులే మురిగ్గా ఉన్నాయని నీకు తెలిసి ఉండొచ్చు, పర్వాలేదు. Actually, all your house is dirty. All the 1,000 rooms are dirty, but maybe you don't see it. నిజానికి ఆ భవనంలో ఉన్న 1000 గదులు కూడా మురిగ్గా ఉన్నాయి, కానీ నీకు తెలియదు. But you see that there's dirt, sin in your life. You're wrong. Even a little children know that they've done wrong things. కానీ నీ జీవితంలో ఒక మురికి ఉంది, ఈ విషయంలో తప్పు చేశామనేది చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది. That's the first thing. Acknowledge it. Come to the light and say, Lord, I am a sinner. I'm not a Christian. I'm a sinner. I'm not coming to you as a Christian. I come to you as a sinner. మొట్టమొదటిగా మనం దాన్ని గుర్తించి ప్రభు దగ్గరికి రావాలి. ప్రభువా, నేను ఒక పాపాత్ముడిని, నేను క్రైస్తవునిగా నీ దగ్గరికి రావట్లేదు, ఒక పాపాత్ముడిగా నీ దగ్గరికి వస్తున్నాను. Then, do you recognize that sin has to be punished? ఆ తర్వాత ఆ పాపానికి శిక్ష విధించబడాలి అని గుర్తించావా నువ్వు? You have to go to hell. That's the punishment. Even for one sin. నువ్వు నరకానికి వెళ్ళాలి. నువ్వు చేసిన ఒక్క పాపం నిమిత్తమైనా నువ్వు నరకానికి వెళ్ళాలి, అదే శిక్ష. That's what you need to recognize. Lord, I deserve hell. దాన్ని నువ్వు గుర్తించాలి. ప్రభువా, నేను కేవలం నరకానికే పాత్రుడను for my sin. నేను చేసిన పాపాలను బట్టి. I may not be as bad as the murderer and the thief and the adulterer, but I have also sinned. నేను ఒక నరహంతకుడి వలె, ఒక దొంగ వలె, ఒక వ్యభిచారి వలె నేను అంత చెడ్డవాడిని కాకపోవచ్చు, అయినా కానీ నేను కూడా పాపాత్ముడినే, నేను పాపం చేశాను. I violated your law. The Bible says if you violate one law, it's as bad as. నేను ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాను. బైబిల్ ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞను అతిక్రమించిన ధర్మశాస్త్రం అంతటిని అతిక్రమించినట్లే. If you got a good chicken curry, how many lizards do you have to put inside to spoil it? నువ్వు మంచి చికెన్ కర్రీ వండావు, కానీ దాన్ని పాడు చేయడానికి ఎన్ని బలులు వేయాలి మనం? 10, 20 or 1? 10, 20, 1. Supposing you put only 1, another fellow put a 500. You say my curry is better than yours. నువ్వేమో ఒక బలిని వేసావు, ఇంకొక వ్యక్తి 500 బలులు వేసాడు. ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే నీ కర్రీ కంటే నా కర్రీ బాగుందంటావు. Yours is unfit for eating too. నువ్వు చేసిన కర్రీని కూడా ఎవరు తినలేరు. How many drops of poison do you need in a glass of milk to corrupt it? 1 drop or 20 drops? ఒక గ్లాసులో పాలు ఉన్నప్పుడు వాటిని పాడు చేయటానికి ఎన్ని చుక్కల విషం వేయాలి? 1 చుక్క, 20 చుక్కల? 1 enough to kill. చంపేయటానికి 1 చుక్క సరిపోతుంది. One sin makes you as much a sinner as someone who has committed 500 or 5 million. వేరే వాళ్ళు 500 పాపాలు చేసినా, 50 లక్షల పాపాలు చేసినా, నువ్వు ఒక్క పాపం చేసినా కానీ అది అలానే ఉంటుంది. Because sin is poison. It's polluted your whole system. ఎందుకంటే పాపం అనేది ఒక విషయం లాంటిది, దాని అంతటిని కూడా పాడు చేస్తుంది. So don't compare yourself with others. Finish with that today.
కాబట్టి వేరే వాళ్ళతో నువ్వు పోల్చుకోవద్దు. ఈ రోజుతో దాన్ని ముగించేద్దాం. Lord, I'm a sinner, I deserve hell. ప్రభా, నేను ఒక పాపాత్ముడిని, నేను కేవలం నరకానికి మాత్రమే పాత్రుణ్ణి. See, if you don't take this position, if right at the beginning you think you're a little better sinner than the other fellow, ఈ విధంగా మనం ప్రారంభించినట్లయితే మనం ఏమనుకుంటామంటే వేరే వాళ్ళకంటే నేను కొంచెం శ్రేష్టమైన పాపాత్ముడిలే అనుకుంటాం. I've got only 2 lizards in my curry, he's got 10. నా కర్రీలో 2 బలులే ఉన్నాయి, ఆయన కర్రీలో 10 బలులు ఉన్నాయంటాం. Or I put only 3 drops of poison in my glass, he put 500. నా గ్లాసులో నేను విషాన్ని 3 చుక్కలే వేసాను, ఆయన 500 చుక్కలు వేసాడు. These are the type of Christians who never make progress. ఇలాంటి క్రైస్తవులు వాళ్ళ క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళరు. 20 years later, they'll still be like that. Pathetic. 20 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు అలానే ఉంటారు. ఇదెంతో దౌర్భాగ్యం. If you want to make a good start in your life, నీ జీవితంలో ఒక మంచి ప్రారంభాన్ని నువ్వు కలిగి ఉండాలంటే recognize that you are no different from the worst sinner in the world. ఈ భూమి మీద ఉన్న ఎంతో దౌర్భాగ్యుడైన అధముడైన ఒక పాపాత్ముని కంటే నువ్వేమీ తక్కువ కాదు అని గుర్తుంచుకో. I am just as guilty as anybody else. నేను వేరే వాళ్ళతో ఎవరితో పోల్చినా కానీ నేను కూడా అటువంటి అపరాధంలోనే ఉన్నాను. Even though I haven't put so many drops of poison as he did, అతను చేసినట్లుగా నేను అనేక విషపు చుక్కలు వేయకపోయినా, but I deserve hell. I tell you, it's what I did. It changed my life radically. నేను నరకానికి మాత్రమే పాత్రుణ్ణి. నేను ఏమి చేశానో అదే మీకు చెప్తున్నాను. నేను ఎంతో తీవ్రంగా ఈ విషయంలో తీసుకున్నాను. I know many people in CFC and other places who have never come to that place in their whole life. సిఎఫ్సిలో కానీ ఇతర చోట్ల కానీ అనేక మంది వాళ్ళ జీవితాంతం కూడా ఇలాంటి స్థానాన్ని వాళ్ళు తీసుకోలేదు. You see them 20 years later, they still think they're better than somebody else. They don't grow spiritually. 20 సంవత్సరాల తర్వాత వాళ్ళని నువ్వు చూసినా కానీ వేరే వాళ్ళకంటే వాళ్ళు శ్రేష్ఠులని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అందుకే వాళ్ళు ఆత్మీయంగా ఎదగరు. You want to be like that? మీరు అలా ఉండాలనుకుంటున్నారా? Or you want to be a radical, wholehearted Christian? Be a good Christian right from the beginning. లేక పూర్ణ హృదయంతో ఎంతో తీవ్రంగా ప్రభు కోసం ఒక మంచి క్రైస్తవుడిగా ఉండాలనుకుంటున్నారా? Don't be a drifter. అటు ఇటు దారి తొలగిపోయే వాళ్ళగా ఉండొద్దు. So that's important. Lord, I deserve hell. But అదెంతో ప్రాముఖ్యమైనది. ప్రభువా, కేవలం నేను నరకానికి మాత్రమే పాత్రుణ్ణి. I know with all my heart that you died for me. It was my sin that crucified you. అయినా కానీ నా పూర్ణ హృదయంతో నేను నమ్ముతున్నాను, నీవు నా పాపముల గురించి మరణించావు, నా పాపమే నిన్ను సిలువ వేసింది. On the cross, you died because of my sin. I want to hate sin నా పాపముల గురించి నీవు మరణించావు, ఆ పాపాన్ని నేను ద్వేషించాలి. in my life because you died there. And I believe with all my heart that you're the Son of God. నీవు నా గురించి ఆ సిలువ మీద మరణించావు, నా పూర్ణ హృదయంతో నేను నమ్ముతున్నాను, నీవు దేవుని కుమారుడవు. You rose from the dead. నీవు మృతుల్లో నుండి తిరిగి లేచావు. I want you to come into my life. Rule my life as my Lord. ప్రభువా, నా జీవితంలోనికి వచ్చి నా జీవితాన్ని పరిపాలించండి ప్రభువా. I want you to give me your spirit to dwell in me. I want to be born again. నాలో నివసించడానికి మీ ఆత్మని ఇవ్వండి, నేను క్రొత్తగా జన్మించడానికి సహాయం చేయండి. And then you can be born of the Holy Spirit. అప్పుడు నీవు పరిశుద్ధాత్మ ద్వారా క్రొత్తగా జన్మిస్తావు. Because God's word says in John 1 verse 12, ఎందుకంటే యోహాను సువార్త 1:12 దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే, it says, as many as received him, John 1 verse 12, as many as received him, to them he gave the right to become children of God. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. Even to those who believe in his name. So, if I receive him, he gives me the right to be a child of God. నేను ఆయన్ని స్వీకరించినట్లయితే నేను దేవుని బిడ్డగా అవటానికి ఆయన అధికారం అనుగ్రహిస్తాడు. So, faith means a committing of myself to him, not just believing. విశ్వాసం అంటే నన్ను నేను ఆయనకు అప్పగించుకోవటం, కేవలం నమ్మటం కాదు. You can believe in somebody, but you may not commit yourself to him. నువ్వు ఒక వ్యక్తిని నమ్మొచ్చు, కానీ నిన్ను అప్పగించుకోకుండా ఉండొచ్చు. It's like asking a woman at the marriage, at the wedding ceremony, ఉదాహరణకి వివాహం జరిగేటప్పుడు ఆ స్త్రీని నువ్వు ఈ విధంగా అడిగినట్లయితే, are you willing to give yourself to this man? That is faith. నీవు ఈ వ్యక్తికి అప్పగించుకుంటావా అనేది విశ్వాసం. Supposing she says, yeah, I believe he's a good man. I think he's a very good man actually. ఈయన చాలా మంచివాడు అని నేను నమ్ముతున్నాను. You want to marry him? No, that I have to think about. మరి పెళ్లి చేసుకుంటావు అంటే లేదు నేను ఆలోచించాలి. You can't be married. What is that woman choosing in marriage? She's saying, I'm going to change my name from today. I'm going to be Mrs. So-and-so. కాబట్టి ఆ స్త్రీ ఆ వివాహంలో ఏం చెప్తుందంటే, ఇప్పటి నుంచి నేను నా పేరు మార్చుకుంటాను, ఇంటి పేరు. I'm not going to live with my parents anymore. I'm going to live with this man. I don't know where he's going to take me, but I'm going to go with him. ఇప్పుడు నా తల్లిదండ్రులతో నేను కలిసి ఉన్న ఈ వ్యక్తితో కలిసి ఉంటాను. అతను ఎక్కడికి తీసుకెళ్తాడో నాకు తెలియదు. ఆయన ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను. That is true Christianity. అదే నిజమైన క్రైస్తవ్యం.
You know what the word Christian, క్రైస్తవుడు అంటే ఏంటి అర్థం తెలుసా మీకు? if I could say it reverently, it's like saying Mrs. Christ. నేను ఎంతో గౌరవంగా చెప్తున్నాను, క్రీస్తు యొక్క భార్య అని. I got married. నేను ఆయన వివాహం చేసుకున్నాను. When did my wife take my name? When she got married to me. నా భార్య నా ఇంటి పేరుని ఎప్పుడు తీసుకుంటుంది? నాకు వివాహం అయిన తర్వాత. You can't take Christ's name till you're married to him. నువ్వు ఆయన వివాహం చేసుకునే వరకు ఆయన పేరును నువ్వు తీసుకోలేవు. Of course, so many people can go around saying they are Mrs. Who didn't know my name, but they're not. కానీ చాలా మంది వెళ్ళి నేను అతని భార్యను అని వాళ్ళు అనొచ్చు, కానీ వాళ్ళు నిజానికి లేరు ఆ విధంగా. So many people can go around saying they are Christians, they are not. Are you married? చాలా మంది క్రైస్తవులు, మేము క్రైస్తవులు అని అనుకుంటారు, కానీ నువ్వు వివాహం చేసుకున్నావు ఆయన్ని. Then you can take his name. ఆయన వివాహం చేసుకుంటే ఆయన పేరు నువ్వు తీసుకోవచ్చు. Have you surrendered to him? Have you said, I'm yours now? ఆయనకి సంపూర్ణంగా నువ్వు లోబడుతున్నావా, నేను నీ వాడను అని నువ్వు అప్పగించుకుంటున్నావా? Not just for 1 or 2 days. People don't get married for 1 or 2 days. ఏదో 1-2 రోజుల కోసం కాదు, ఎవరు కూడా 1-2 రోజుల కోసం పెళ్లి చేసుకోరు. They don't drift in and out of that fellow's house. ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళటం అలా చేయరు. So many people are like that and they think they are Christians. They are not Christians. చాలా మంది అలా అనుకుంటారు మేము క్రైస్తవులు అని, వాళ్ళు క్రైస్తవులు కాదు. No, Christian, I've committed. Believe means that. That's the meaning of believe. I've committed myself totally to this person. ఆయనకు అప్పగించుకోవటం, విశ్వసించటం అంటే అది. ఈ వ్యక్తికి నేను సంపూర్ణంగా కట్టుబడి ఉన్నాను, లోబర్చుకుంటున్నాను From this day. ఈ రోజు నుంచి కూడా. So I'm not asking you for any half-hearted committal. Total commitment. If you don't want to get married, go home and think about it. కాబట్టి అర్ధ హృదయంతో నువ్వు ఆ విధంగా నేను లోబర్చుకోవాలని నేను చెప్పట్లేదు. ఒకవేళ నీకు అంత ఆసక్తి లేనట్లయితే ఇంటికి వెళ్ళి ఆలోచించు. Come back tomorrow or 10 years later, whenever you're ready. నువ్వు రేపురా, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఎప్పుడైతే సిద్ధపడి ఉన్నావో అప్పుడే రా. To be totally committed to Christ. That is what we preach in this church. సంపూర్ణంగా క్రీస్తుకి లోబడటానికి అదే ఈ సంఘంలో మేము బోధిస్తాం. That doesn't mean you're perfect. You may do something wrong, your husband will forgive you, but you're going to live with him. అంటే పరిపూర్ణంగా ఉంటామని కాదు, తర్వాత నీవు తప్పులు చేయొచ్చు, ఒకవేళ నువ్వు తప్పు చేసినప్పుడు నీ భర్తని క్షమిస్తాడు, ఆ విధంగా మనం జీవిస్తూ ఉంటాం. When a wife gets married, she's not saying, I promise I'll never do anything wrong from today. No. నీ భార్య నిన్ను వివాహం చేసుకునేటప్పుడు భార్య ఈ విధంగా చెప్పదు, ఇప్పటి నుంచి నేను ఒక తప్పు కూడా చేయను అని వాగ్దానం చేస్తున్నాను అని చెప్పదు. అలా ఉండదు. I may do 101 things wrong, but I'm going to be with you for the rest of my life. That's what she's saying. నేను 101 తప్పులు చేయొచ్చు, కానీ నా జీవితం అంతా కూడా నీతోనే నేను గడుపుతాను, నీతోనే కలిసి ఉంటానని తను చెప్తుంది. I'm not saying you'll never do anything wrong. I'm saying, do you want to be committed to Christ totally, permanently for the rest of your life? నువ్వు ఒక తప్పు కూడా చేయవని నేను చెప్పట్లేదు, కానీ నీ జీవితాంతము ఇప్పటి నుంచి కూడా సంపూర్ణంగా 100% క్రీస్తుకి లోబడి ఉంటావా, ఆయనకు అప్పగించుకుంటావా? And you can be that today. నీవు ఆ విధంగా ఈరోజు ఉండొచ్చు. And then we can take baptism. Baptism is like a marriage certificate. ఆ తర్వాత మనం బాప్టిజం తీసుకుంటాము. బాప్టిజం అంటే వివాహ సర్టిఫికేట్ లాంటిది. You can't get married just by going and getting marriage certificate, right? వరకు వివాహ సర్టిఫికేట్ ఉంటే వివాహం అవ్వదు. And you can't become a Christian just by getting baptized. నువ్వు బాప్టిజం తీసుకున్నంత మాత్రాన క్రైస్తవుడు అవ్వు. After you get married, you get the marriage certificate. నీకు వివాహం అయిన తర్వాత వివాహ సర్టిఫికేట్ని ఇస్తారు నీకు. So after we give ourselves to Christ, we take baptism, which is like a testimony. I've finished with my whole life. నువ్వు క్రీస్తుని వివాహం చేసుకున్న తర్వాత, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నువ్వు బాప్టిజం తీసుకొని అందరికీ చెప్తావు, నేను ఇప్పటి నుంచి సంపూర్ణంగా నా జీవితాన్ని నేను క్రీస్తుకు లోబర్చుకుంటున్నానని అందరికి బహిరంగ సాక్ష్యం ఇస్తావు. Now I belong to Jesus. He's my Lord. He's my bridegroom. He's my husband. ఇప్పుడు నేను యేసు ప్రభువుకు చెందినవాడిని, ఆయనే నా ప్రభువు, ఆయనే నా పెండ్లి కుమారుడు, ఆయనే నా రక్షకుడు. I'm going to live with him forever. ఇప్పటి నుంచి నిరంతరము నేను ఆయనతో జీవిస్తాను. And husbands and wives, if they are good husbands and wives, they'll talk a lot to each other. మంచి భార్యాభర్తలు అయితే ఒకరితో ఒకరు చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. And that's what we have to do with Jesus from that day onwards. Talk to him. ఆ రోజు నుంచి యేసు ప్రభుతో కూడా మనం అదే చేయాలి, ఆయనతో మనం మాట్లాడుతూ ఉండాలి. Listen to him. Talk to us from the Bible. ఆయన మనతో మాట్లాడటం మనం వింటూ ఉండాలి బైబిల్ చదవటం ద్వారా. And a good wife will never do anything that her husband does not like. ఒక మంచి భార్య భర్తకి ఇష్టం లేని పనులు ఎప్పుడు చేయదు. Think of a husband and wife really love each other, and the wife says, I want to watch this movie. చూడండి, ఒకరినొకరు బాగా ప్రేమించుకుంటున్న భార్యాభర్తలు భార్య ఈ విధంగా చెప్పినట్లయితే నేను ఈ సినిమా చూడాలి అని. And the husband says, no, that's not a good movie. అప్పుడు భర్త చెప్పేది ఏంటంటే అది మంచి సినిమా కాదని చెప్తాడు. And she says, no, I don't care what you think, I'm going to watch it. You sit in your room, I'll watch by myself. You think they're going to have a happy marriage? Tell me. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు కావాలంటే ఆ రూమ్లో కూర్చో, నేను వెళ్ళి సినిమా చూస్తాను అంటే వాళ్ళు సంతోషకరమైన వివాహ జీవితం కలిగి ఉంటారా? చెప్పండి. You know the believers who watch movies today that Jesus would never watch.
చాలా మంది విశ్వాసులు సినిమాలు చూస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సినిమాలు చూడరు. They have sent off Christ out of the house. Lord, you get out of here. We are watching something we don't want you to see. వాళ్ళు క్రీస్తుని ఇంట్లో నుండి బయటకు పంపేసి, ప్రభువా నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళు, నీకు ఇష్టం లేని మేము ఇప్పుడు చూస్తున్నాం. They don't realize that. And that is why what such people have is religion, not Christ. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళు ఎరుగరు. అలాంటి వారు క్రీస్తుని కలిగి లేరు, కానీ కేవలం మతాన్ని కలిగి ఉన్నారు. God wants to use them mightily for his kingdom, but he cannot use them. తన రాజ్యం నిమిత్తము ఎంతో గొప్పగా ప్రభువు వాళ్ళని వాడుకోవాలనుకుంటున్నాడు, కానీ వాళ్ళని ఆయన వాడుకోలేడు. Because their Christianity is in spurts. Sunday morning they are married, they live with their husband and say, oh, Lord, I love you so much. You're the greatest, you're the most wonderful. వాళ్ళ క్రైస్తవం ఎలా ఉంటుందంటే, భార్యాభర్తలు వివాహం చేసుకొని ఆదివారం ఉదయం, ఓ నువ్వెంతో అద్భుతకరుడువు, నువ్వు ఎంతో గొప్పవాడు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. Etc., 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 all the songs we sing. But Monday you kick him out of the house. మొదలైన విషయాలన్నీ చెప్పి మనం పాడే పాటల ద్వారా, కానీ సోమవారం ఉదయమే మనం ఇంట్లోంచి బయట పంపించేస్తాం. The Sunday you come back again. This is how many Christians live. I'm not inviting you to a marriage like that. Let other people live like that. మరలా ఆదివారం మాత్రం వస్తారు. అనేక మంది క్రైస్తవులు ఈ విధంగా జీవిస్తుంటారు. అలాంటి వివాహం కోసం నేను మిమ్మల్ని ఆహ్వానించట్లేదు, వేరే వాళ్ళు జీవిస్తే జీవించనివ్వండి. Don't you get into that type of marriage. What your husband does not like, you're not going to do from today. అలాంటి వివాహంలోనికి ప్రవేశించొద్దు. నీ భర్తకి ఇష్టం లేని పనులను వేది చేయొద్దు. ఆయనకి ఇష్టం లేకపోతే నాకు లేదు. Do you want a Christianity like that? If not, there are many churches in Bangalore that will give you an easier way, which will not be the truth. నీకు అలాంటి క్రైస్తవ్యం కావాలా? ఒకవేళ నీకు అలాంటిది అవసరం లేనట్లయితే ఈ హైదరాబాద్లో అనేక ఇతర సంఘాలు ఉన్నాయి. ఎంతో సౌకర్యంగా సులభంగా మీకు ఉంటాయి, కానీ అది సత్యం కాదు. And you will risk your life, you will risk your eternity by listening to something which is false. అప్పుడు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. నీవు తప్పుడు వాటిని నమ్మి నిత్యత్వానికే ఎంతో ప్రశ్నార్థకంగా నీ జీవితం మారిపోతుంది. The truth may be difficult, సత్యం కఠినంగా ఉంటుంది, but God will help you to do it. కానీ ఆ విధంగా చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. He'll never ask you to do something which he won't also put his arms underneath and help you to do it. ఆయన చేతులు పెట్టి నీకు సహాయం చేయకుండా నిన్ను ఏది చేయమని ఆయన అడగడు. But it's the most wonderful life you can ever live. కానీ ఎంతో అద్భుతకరమైన జీవితం ఇది. I'll tell you that. I started living this life 47 years ago and I have no regret. My only regret is I wish I had started earlier. నా జీవితాన్ని నేను 47 సంవత్సరాల క్రితం ఈ విధంగా నేను ప్రారంభించాను. ఇప్పుడు నాకు ఎటువంటి చింత లేదు. నాకున్న చింత ఏంటంటే, అయ్యో ఇంకా ముందు నేను ప్రారంభించాల్సిందే అని అనిపిస్తుంటుంది నాకు. It's the most wonderful life you can ever live. You won't find many people living it. ఇది ఎంతో అద్భుతమైన జీవితము, కానీ అనేక మంది ఈ విధంగా జీవిస్తున్నట్టు నువ్వు ఎంతో మందిని కనుగొనలేవు. Many who call themselves Christians, even those who say they are born again Christians, spirit filled and all. అనేక మంది క్రైస్తవులను నువ్వు చూసినప్పటికీ మేము తిరిగి జన్మించాము, ఆత్మతో నింపబడ్డామని చెప్పినప్పటికీ I don't find that they love their husband. వాళ్ళ భర్తను వాళ్ళు ప్రేమించలేరు. I don't find that they will say to their husband, I'll never do what you don't like. నీకు ఇష్టం లేనిది నేను చెయ్యను అని వాళ్ళ భర్తకి చెప్పినట్లుగా మనం చూడం. I always try to say to Jesus, Lord, I'll never do what you don't like. నేను ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభుకి ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ప్రభువా నీకు ఇష్టం లేనిది ఏది నేను చేయను. I'll never speak what you don't like, because I'll tell you, I love my husband. నీకు ఇష్టం లేదు నేను మాట్లాడను ప్రభువా, ఎందుకంటే నా భర్త నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. I want you to invite you, my friends, to respond to Jesus Christ like that, to give your life totally to Christ today. నా స్నేహితులారా, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, సంపూర్ణంగా మీ జీవితాలని యేసుక్రీస్తు ప్రభువారికి సమర్పించుకోండి. Can you be sure that you're born again? Romans 8 verse 16 says, నీవు తిరిగి జన్మించావు అనే నిశ్చయిత నీకుందా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. Romans 8:16 says, the Holy Spirit will bear witness with your spirit that you're a child of God. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. So you have a spirit that tells you you're a child of God. నీవు ఆత్మను కలిగి ఉన్నావు. ఆత్మ నీకేం చెప్తా అంటే నీవు దేవుని బిడ్డవు. God, Holy Spirit will tell that spirit, you're a child of God. పరిశుద్ధాత్ముడు నీ ఆత్మతో చెప్తాడు, నీవు దేవుని బిడ్డవు. I can pray with you, or you can pray yourself and say, Lord Jesus, come into my heart, come into my life. నీవు ఈ విధంగా ప్రార్థించవచ్చు ప్రభుకి, ఓ ప్రభువా నా హృదయంలోనికి రా. But I will not tell you you're a child of God. I leave that to the Holy Spirit. కానీ నేను చెప్పను నీవు దేవుని బిడ్డవని, పరిశుద్ధాత్ముడు చెప్పాలి. It's better He tells you. You read God's word and the Holy Spirit will come and tell you.
ఆయన చెప్పటమే శ్రేష్టము. నీవు దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు పరిశుద్ధాత్ముడే నీకు చెప్తాడు, You're a child of God. నీవు దేవుని బిడ్డవు అని. And you know what happens as time goes on, you come to know your husband better and better and better and better. సమయం గడిచే కొలది నీ భర్తను ఇంకా 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 ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటావు. I know Jesus so well today. ఇప్పుడు నేను యేసుని ఎంతో స్పష్టంగా ఎరుగుదును. I'm never lonely. I cannot be lonely. నేను ఇప్పుడు ఒంటరి వాడిని కాదు, నేను ఒంటరిగా ఉండలేను. Because I can't go to a place where he's not there. ఎందుకంటే ఆయన లేని చోటుకి నేను వెళ్ళను. There's no problem I have which I cannot tell him. ఆయనకి చెప్పలేని సమస్య అంటూ నాకేం ఉండదు. It's a wonderful life. ఎంతో అద్భుతమైన జీవితం. It's the best life. It's the way God wanted man to live. ఎంతో శ్రేష్టమైన జీవితం. మానవుడు ఈ విధంగానే జీవించాలని దేవుడు కోరుకున్నాడు. It's a life full of joy. ఎంతో ఆనందంతో కూడిన జీవితం. It's a life free from anxiety and fear because I give my future into his hand and say, Lord, you hold the future. భయము చింతలు లేని జీవితం. ఎందుకంటే నా భవిష్యత్తుని నేను ఆయనకు అప్పగించవచ్చు. ఎందుకంటే ప్రభువా భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. Lead me. Just make sure I want to hold your hand. I'll go only where you go. నన్ను నడిపించండి ప్రభువా, నేను నీ చేతిని పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాను. I'll tell you, most born again Christians do not live like this. So don't make them your example. కాబట్టి క్రొత్తగా జన్మించిన అనేక మంది క్రైస్తవులు ఈ విధంగా జీవించరు. అందుకే వాళ్ళని మీ మాదిరిగా ఉంచుకోవద్దు. Look for the few who live like this. చాలా కొద్ది మంది మాత్రమే ఈ విధంగా జీవిస్తూ ఉంటారు. వారిని చూడండి. Make them your example. వారినే మీ మాదిరిగా ఉంచుకోండి. And your life will be wonderful. And God will make you a blessing to others. అప్పుడు మీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. I want to bow our heads now in prayer. మనము తల్ల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. While our heads are bowed in prayer, మనము తల్ల వంచుకొని ప్రార్థన చేస్తుండగా you can pray a simple prayer sitting in your seat. మీరు కూర్చున్న చోటనే ఉండి ఎంతో సామాన్యమైన ప్రార్థన చేయొచ్చు. Lord Jesus, I am a sinner. ఓ ప్రభువైన యేసు, నేను ఒక పాపాత్ముడిని ప్రభువా. I acknowledge it, Lord. ప్రభువా, నేను దాన్ని గుర్తెరిగాను. I may not be as bad as others, but I deserve hell. ప్రభువా, నేను ఇతరుల వల్లే అంత చెడ్డవాడిగా ఉండకపోవచ్చు, కానీ నేను నరకానికి పాత్రుణ్ణే. Thank you for dying for me. I never knew till today how much you loved me. ప్రభువా, నా గురించి మీరు మరణించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు నన్ను ఎంతగా ప్రేమించారో ఇప్పటిదాకా నాకు తెలియదు ప్రభువా. That you took my punishment, you died, suffered hell on the cross. మీరు నా శిక్షను భరించారు, దాన్ని తీసుకొని నరకాన్ని అనుభవించారు నా గురించి. For my sin, help me to hate sin. ప్రభువా, ఆ సిలువలో నా గురించి మీరు మరణించారు ప్రభువా. ఆ పాపాన్ని నేను ద్వేషిస్తున్నాను. I want you to come into my life and be Lord of my life. ప్రభువా, నా జీవితంలోనికి మీరు రండి. నా హృదయంలో మీరు ప్రభువుగా ఉండండి. నా జీవితానికి ప్రభువుగా ఉండండి. Be ruler of my life. నా జీవితాన్ని పరిపాలించండి ప్రభువా. I want your spirit to come inside and give me a new birth. ప్రభువా, మీ ఆత్మ నాలోనికి వచ్చి నాకు క్రొత్తగా జన్మనివ్వండి. I believe you rose from the dead. You're living today. That's why you can hear me. ప్రభువా, మీరు మృతుల్లో నుండి తిరిగి లేచారు. మీరు ఇప్పుడు జీవిస్తున్నారు. అందుకే నేను చేసే ప్రార్థన మీరు వినగలరు. I receive freely your gift of forgiveness. ప్రభువా, పాప క్షమాపణను మీ వరాన్ని నేను ఉచితంగా పొందుకున్నాను. I forgive everybody who has harmed me. నాకు హాని చేసిన ప్రతి వారిని నేను క్షమిస్తున్నాను. Help me to forgive them, Lord. ప్రభువా, వారిని కూడా క్షమించడానికి నాకు సహాయం చేయండి. I want to turn from everything that I know to be sin in my life. నా జీవితంలో పాపము అని నాకు తెలిసిన ప్రతి దాని నుండి కూడా నేను తొలగిపోతున్నాను. Everything that I know is displeasing to you. I don't want to do anything that you don't like. ప్రభువా, మీకు సంతోషపెట్టంది ఏది నేను చేయను ప్రభువా. మీకు ఇష్టం లేనిది ఏది నేను చేయను ప్రభువా. Lord, I don't want to have any practice in my life where you'll have to walk out saying, I don't like that. ప్రభువా, నాయనా, మీరు బయటికి వెళ్ళిపోయి నాకు ఇష్టం లేదు అన్నదాన్ని దేన్ని నేను అభ్యాసం చేయను. I want to please you from today. ప్రభువా, ఈ రోజు నుండి మిమ్మల్ని మాత్రం నేను సంతోషపెట్టగోరుచున్నాను. Help me, Lord. I believe you have received me. నాకు సహాయం చేయండి ప్రభువా. నన్ను మీరు స్వీకరించారని నేను నమ్ముతున్నాను. Listen to this word of Jesus. If you come to me, I'll never cast you out. Believe that. ఈ మాట నమ్మండి. నా యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయను. దాన్ని నమ్మండి. ప్రభు చెప్తున్నారు. Today, Lord Jesus, I believe. Those of you who are not sure, ఈరోజు చెప్పండి, ఓ యేసుక్రీస్తు ప్రభువా, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఎవరికైతే మీకు నిశ్చయిత లేదో believe God's word. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి. If you have done your part, He has done His. నీ వంతు నువ్వు చేసినట్లయితే దేవుని పక్షాన దేవుడు చేస్తాడు. It does not matter whether to know the date. Maybe you were saved 10 years ago or now, it doesn't matter, but ఏ తారీఖు అన్నది ముఖ్యం కాదు. బహుశా 10 సంవత్సరాల క్రితం నువ్వు క్రొత్తగా జన్మించి ఉండొచ్చు, ఎప్పుడైనా అయి ఉండొచ్చు. you are sure today కానీ ఈరోజు నీకు ఆ నిశ్చయిత లభించింది. Jesus has accepted you. You're forgiven.
యేసు ప్రభువు నిన్ను అంగీకరించారు, ఆయన నిన్ను క్షమించాడు. And you're going to be a child of God. నీవు దేవుని బిడ్డగా మారబోతున్నావు. Now you need fellowship. You need to be with God's people. You need the food of God's word. ఇప్పుడు నీకు దేవుని పిల్లల యొక్క సహవాసం కావాలి, దేవుని వాక్యం యొక్క ఆహారం నీకు కావాలి. You need power. You need to be filled with the Holy Spirit. నీకు శక్తి కావాలి, నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. Pray to God. He'll give you all that. దేవునికి ప్రార్థించు, అవన్నీ నీకు ఆయన అనుగ్రహిస్తాడు. Seek fellowship with God's people. దేవుని యొక్క ప్రజలతో సహవాసం కోసం చూడు. Don't try to live this alone. నీవు ఒంటరిగా ఈ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయొద్దు. The child cannot live alone. It needs fellowship. ఒక చిన్న బిడ్డ ఒంటరిగా ఎదగలేడు, తనకి సహవాసం కావాలి. Needs to be helped as it grows up. తాను ఎదుగుతున్న కొలది తనకు సహాయం కావాలి. Seek fellowship in a good church. ఒక మంచి సంఘములో సహవాసం కోసం చూడు. You can make that decision in your heart. నీ హృదయంలో ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకోవచ్చు. And if you want help after the meeting, you can talk to folks here. They'll help you. ఒకవేళ ఈ మీటింగ్ తర్వాత మీకు సహాయం కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడొచ్చు. Heavenly Father, పరలోకపు తండ్రి, for those who are responding in their heart to you now, ఎవరైతే వాళ్ళ హృదయంలో ఇప్పుడు స్పందిస్తూ ఉన్నారో, I pray a miracle will take place in their heart right now. ప్రభువా, ఇప్పుడే వాళ్ళ హృదయంలో ఒక అద్భుతం జరగాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. A miracle ఒక అద్భుతం ప్రభువా, of salvation and a new birth. రక్షణ అనే అద్భుతము, క్రొత్త జన్మ. Give them real repentance, నిజమైన పశ్చాత్తాపాన్ని, మారు మనసును వారికి దయచేయండి. real faith. నిజమైన విశ్వాసాన్ని వారికి దయచేయండి. They will trust you, be filled with the Holy Spirit. ఆ విధంగా వాళ్ళు నిన్ను నమ్మునట్లుగాను, పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగాను. Give them a hunger to be filled with God's Holy Spirit and power. దేవుని యొక్క పరిశుద్ధాత్మతోను శక్తితోను నింపబడినట్లు వారికి ఆకలి దప్పులు దయచేయండి. Hunger for fellowship and a hunger to read your word. సహవాసం కోసమైన ఆకలి, మీ వాక్యం చదవటానికి ఆకలి. Bless them, we pray in Jesus' name. Amen. వారిని ఆశీర్వదించండి ప్రభువా, యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.